హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మాకు బ్రీచ్ పొజిషన్ వచ్చిందని చెప్పాం కదా. చాలామంది అడిగారు బ్రీచ్ పొజిషన్ టు సెఫాలిక్కి చేంజ్ కావాలంటే ఏం చేయాలి అని. మేము కూడా 35 వీక్స్లో బ్రీచ్ రావడం ఏంటి అని చాలా భయపడ్డాము. కానీ 3 డేస్లో బేబీ పొజిషన్ బ్రీచ్ టు సెఫాలిక్ అంటే నార్మల్ డెలివరీ పొజిషన్ ఎలా చేంజ్ చేసుకున్నాం అనేది ఈ వీడియో. ఈ 3 డేస్లో పొజిషన్ చేంజ్ చేయాలంటే మేము పాటించిన 3 టిప్స్ ఏంటో చేసేయండి. నేను చేసిన ఎక్సర్సైజ్, ఫుడ్స్లో బేబీ పొజిషన్ చేంజ్ చేసే హార్మోనల్ ఫుడ్స్, పొజిషన్ టు స్లీప్ అంటే కూర్చున్న దగ్గర నుంచి పడుకునే వరకు మేము చేసిన ఎక్సర్సైజెస్, అందులో మేము పాటించిన ఎక్సర్సైజ్ గురించి చెప్తాము. ఎక్సర్సైజ్ అంటే ఏమో అనుకోకండి, ఎందుకంటే నేను ఫస్ట్ నుండి ఏం ఎక్సర్సైజ్ చేయలేదు. సో బ్రీచ్ వచ్చింది అనగానే ఏదో పెద్ద పెద్ద యోగాసనాలు చేసి మళ్ళీ నెలలు నిండా ముందే నొప్పులు వస్తే పెద్ద తలనొప్పి అని కొన్ని మాత్రమే చేశాను. అదేంటో మీరు చూసేయండి. జస్ట్ ట్యాంక్ అంటే టమ్మీ ఫుల్ చేసి తిన్న తర్వాత మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అలా వాక్ చేసేదాన్ని. నేను టైర్డ్ అయ్యాను అనే వరకు ఇక చాలు అనిపించేదాకా వీలైనప్పుడల్లా వాక్ చేసేదాన్నండి. ఇక నాకు రెస్ట్ తీసుకోవాలి అనిపించినప్పుడు కూర్చునేదేదో కింద స్ట్రైట్గా కూర్చొని యాంకిల్స్ లోయర్ అబ్డమెన్ దగ్గర పెట్టుకొని బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ చేసేదాన్ని. మీరు ఏది చేసినా గుర్తుపెట్టుకోండి, బాడీ స్ట్రైట్గా పెట్టి హెడ్ పైకి పెట్టి లోయర్ యూట్రస్ పైన వెయిట్ పడేలా చూసుకోండి. ఎందుకంటే లోయర్ యూట్రస్లో స్పేస్ ఉంటేనే కదా అండి బేబీకి స్పేస్ అక్కడ అనిపించి బేబీ పొజిషన్ అనేది చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉండేది. కాసేపు తిన్న తర్వాత లోయర్ యూట్రస్ పైన వెయిట్ వేసి వేస్ట్ని క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ 360 డిగ్రీస్లా తిప్పాలి. ఈ ఎక్సర్సైజ్ కూడా నాకు చాలా బాగా వర్కౌట్ అయిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్క్వాట్స్ అండి. స్క్వాట్స్ అంటే ఏదో అనుకోకండి, హాఫ్ సిట్టింగ్ పొజిషన్ని ఏదైనా సపోర్ట్ తీసుకొని సగం కూర్చొని లేవడాన్నే స్క్వాట్స్ అంటారు. ఈ ఎక్సర్సైజ్ కూడా నాకు బాగా హెల్ప్ అయిందండి. ఇంకా అంతా అయిపోయింది, నా వల్ల కాదు అని పడుకునే ముందు పొజిషనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొంచెం తల కింద దిండు ఎత్తుగా పెట్టుకొని లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకొని పొట్ట కింద ఏదైనా సపోర్ట్‌గా పిల్లో పెట్టుకోవాలి. ఇలా లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల పొట్టలో ఉన్న బేబీకి బ్లడ్ సర్క్యులేట్ ఈజీగా అవుద్దండి. అండ్ ఫ్రీగా పొజిషన్ చేంజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మెయిన్‌గా కాళ్ళ మధ్య పిల్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలా పెట్టుకోవడం వల్లే బేబీకి లోయర్ యూట్రస్‌లో స్పేస్ వచ్చి సెఫాలిక్‌కి ఈజీగా టర్న్ అవుతుంది. ఇంకా అలా నేను పడుకున్నాక పొట్టపై టవల్ కానీ ఏదైనా అడ్డు పెట్టి లోయర్ అబ్డమెన్‌పై లైట్ పెట్టేవాడు. 10 మినిట్స్ అలా. అప్పుడు నేను బేబీ కదులుతుంది తరుణ్ అని మూమెంట్స్ చెప్పినప్పుడల్లా తను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. లైట్ పెట్టడం ఎందుకని మీకు డౌట్ రావచ్చు. ఈ 8th మంత్‌లో పిల్లలకి ఆ లైట్ రికగ్నైజ్ చేసే పవర్ వస్తుంది. సో దే విల్ ఈజీలీ అట్రాక్ట్ ఫర్ లైట్ అండ్ దేర్ విల్ బి ఎ ఛాన్స్ టు టర్న్ ఎ సెఫాలిక్ అండ్ నార్మల్ పొజిషన్. ఇవే అండి మేము ఈ 3 డేస్‌లో బేబీ పొజిషన్ బ్రీచ్ టు సెఫాలిక్ అంటే నార్మల్ డెలివరీ పొజిషన్‌కి యూజ్ చేసిన టిప్స్. ఇంకా టర్న్ అయింది కదా అని సరిపెట్టుకోకుండా డెలివరీ అయ్యే వరకి ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వడం ఇంపార్టెంట్ అండి. ఈ ఎక్సర్సైజ్ టిప్స్ మాకు 3 డేస్‌లో బేబీ పొజిషన్ చేంజ్ అయ్యేలా యూజ్ అయ్యాయి. అండ్ మీరు ఈ రిపోర్ట్స్‌లో ఉన్న డేట్ అండ్ పొజిషన్ చూసుకోవచ్చు. ఇవే ఎక్సర్సైజ్ అందరికి యూజ్ అవుతాయని నేను చెప్పట్లేదు. మీ హెల్త్ కండిషన్ బట్టి మీరు ఏ ఎక్సర్సైజ్ మీకు హెల్ప్ అవుతాయి అనేది చూసుకోండి. చాలామంది కామెంట్స్ కోసం ఈ వీడియో చేశానండి. మీకు కూడా ఈ వీడియో బాగా యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. నాకు యూజ్ అయిన టిప్స్ అండ్ మీరు ఈ ఎక్సర్సైజ్ మీరు కూడా ఈ వీడియో లైక్ అండ్ షేర్ చేయడం వల్ల ఎంతోమందికి ఈ ప్రాబ్లమ్ నుంచి ఎంతోమందికి సఫర్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను.